కాశీపట్నం శివాలయానికి వచ్చాం. సో ఇది అరకుకి వెళ్ళే దారిలో, అరకు వెళ్ళే కార్యక్రమంలో మధ్యలో కాశీపట్నం అనే ఒక ఉంది. ఇక్కడ శివాలయం ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ మర్రి చెట్టు ఆ తొర్రలను శివుడు అక్కడ ఉన్నాడు అనమాట. ఈ ఆలయం చాలా మంచి పేరుంది, చుట్టుపక్కల చాలామంది వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా సాధకులు వస్తుంటారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం టెంపుల్కి. సో దే హ్యావ్ దట్. ఇక్కడ చుట్టూ ఇలాగా జీడి మామిడి తోటలో చూడండి, చుట్టూ జీడి మామిడి తోట. ఇక్కడ ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక ఇది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు తొర్రల్లో అంటే ఒక చిన్న గుడి ఒకటి కట్టారు. దాని మీద నుంచి ఓడలు అవి పాకేయడం వల్ల తొర్రలా అనిపిస్తుంది అది. ఆ తొర్రలో ఈయన ఈశ్వరుడి గుడి చూడండి. అది మా మూర్తి గారు వెళ్తున్నారు అటుపక్కకి. ఇలా చూడండి, ఇదన్నమాట తొర్ర. కరెక్ట్గా కనిపిస్తుంది కదా మీకు, బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుందా? అదే తొర్ర. దీనికి ఇక్కడ టికెట్ కూడా ఉంది. టికెట్ 10 రూపాయలట లోపలికి వెళ్ళడానికి. వెళ్ళి చూద్దాం. ఇక్కడ బయట నందీశ్వరుడు ఉన్నాడు ఇలాగా. అలాగే ఈ నందీశ్వరుడితో పాటు ఇలా మనం లోపలికి వెళ్తాము. ఉండి పెట్టారు ఇక్కడ చుట్టూ. ఇంకా మిగిలినటువంటి దేవతలు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టారు ఇలాగా. విఘ్నేశ్వరుడు కనిపించాడు కదా, అలాగే ఇలా విఘ్నేశ్వరుడు పక్క నుంచి లైన్ పెట్టారనమాట. ఇక్కడ పురాతనమైనటువంటి నాగేంద్రుడి విగ్రహం ఉంది. అలాగే సాయిబాబా. జయ విఘ్నేశ్వర తండ్రి. చూడండి, వినాయకుడు ఇంకా పూర్తిగా కనిపిస్తున్నాడు అనమాట ఇప్పుడు బాగా. జయ విఘ్నరాజ. లైన్ ఇలా కర్రలతోటి లైన్లో వెళ్ళడానికి వీలుగా కంచెలాడిది కట్టారు. చిన్న 2 మెట్లు చిన్న. చూడండి ఈ పైన ఇదంతా కూడా మా మూర్తి గారు అక్కడ జాగ్రత్తగా స్వామివారి దగ్గర పాటలు అవి పాడుతున్నారు. నమో అస్తు తముష్టి యస్విషస్సుధన్ వాయో క్షైతి భేషజస్య యక్ష్వా మహేషౌ మనసాయానాం గ్రంథిరసురుద్రో మా విశాంతకః తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యున్మే పాహి. ఈ శివాలయంలో శివలింగం పశ్చిమానికి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇది జాగ్రత్తగా మనం ఇలా వెళ్ళి చూస్తే ఇది నిలబడింది తూర్పు, ఉత్తరానికే పాన్పట్టం ఉంటుంది. చాలా బాగుంది. సాధకులు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి దగ్గర దర్శనం చేసుకుంటారట. భక్తులు కూడా వస్తున్నారు చాలామంది. ఇలా రావడం వల్ల లోపలికి రావడానికి చిన్న తారం ఉండడం వల్ల కొంచెం ఫోటో తీయడం కానీ ఇది కానీ కొంచెం ఇబ్బంది పడింది. అలా జాగ్రత్తగా చూస్తే ఈయన స్వామివారి లింగం ఇది. ఇలాగే ఇక్కడ అమ్మవారి కోసం అని చెప్పి, గౌరీదేవి కోసం అని చెప్పి చూసారా, ఇది గౌరీదేవి ఇది ఒకటి పెట్టారు. ఇది శనికల్లా ఉంటుంది. అలాగే ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సోమసూత్రం ఉండదు లింగం అన్నమాట. ఇది ప్రతిష్ఠించిన లింగంలాగే ఉంది. ఈ గుడి యొక్క శైలి కూడా చూస్తే ఇది మామూలుగా ఉత్తర భారతదేశంలో గుడి శైలిలాగా ఇలా కింద నుంచి పై వరకు చూసారు, ఎలా పొడుగ్గా తీసి పెట్టారు, సన్నగా 4 పక్కల. చూడండి ఇదన్నమాట. ఇలా ముందుకు వెళ్తూ చూస్తుంటే ఇంకా మీకు బాగా కనిపిస్తుంటుంది. కనిపించింది కదా. ఈ వీడియో ఇంక ఇక్కడితోటి ముగిస్తానేది. కాశీపట్నం వీడియో. శివాలయం ఉమారామలింగేశ్వర స్వామి. స్వస్తి. మరొక వీడియోలో మళ్ళీ ముందుకు కలుద్దాం. ఇది అరకు వ్యాలీ వెళ్ళి తోవలో కాశీపట్నం అని ఊరు వస్తుంది. ఆ కాశీపట్నం ఊరిలోంచి అంటే విశాఖపట్నం నుంచి వస్తున్నప్పుడు కుడి చేతి పక్క లోపల తిరగాలి. లోపలికి వస్తే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది.